హాయ్ హలో. ఇవాళ మా ఊర్లో అమ్మవారి గుడిలో జగజ్జనని అమ్మవారి గుడిలో వార్షికోత్సవం అయితే మొదటి రోజు అమ్మవారికి ఇంట్లో నుంచి కలశ జలం తీసుకెళ్ళాలి. అంటే వాడని చెంబుతో కలశ జలం అంటే అప్పుడు వచ్చే ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఇంటి నుండే అమ్మవారికి తీసుకెళ్తే మనం లోపల గర్భగుడిలో అమ్మవారికి అభిషేకం చేస్తారు. అందుకు నేను చీకట్లోనే లేచి అన్ని పూజ పనులన్నీ చేసేసుకొని అందుకు కంకణానికి కొత్త దారంతో పసుపు దారం కట్టి కంకణాలు అయితే చెంబు కట్టుతున్నాను. నేను మా ఆయన ప్రతి సంవత్సరం తీసుకెళ్తాము. అయితే ఈ సంవత్సరం మా పిల్లలు కూడా మేము తీసుకెళ్తాము అన్నారు. పిల్లలను గర్భగుడిలోకి తీసుకెళ్ళకపోయినా కూడా బయట నుంచే మనం ఇవ్వచ్చు. ఇక మా పిల్లలు మేము అంతా రెడీ అయ్యి 7 o'clock అంతా బయలుదేరాము. 7 o'clock అంతా బయలుదేరాము. గుడి ఫార్మాలిటీస్ జగజ్జనని అని మా చిన్నోడైతే ఈ డ్రెస్లో చాలా బాగున్నాడు, క్యూట్గా. అయితే ఇంటికి వచ్చేసాము 8 o'clock అంతా. 8 o'clock అంతా వచ్చిన తర్వాత వాళ్ళకి పాలు ఇచ్చేసి స్నాక్స్కి యాపిల్ పెట్టేసి మళ్ళీ యూనిఫామ్ అయితే రెడీ చేసేసి షూస్ వేపించేసి వాళ్ళని ముగ్గురిని అయితే మళ్ళీ స్కూల్కి పంపించాను. ఇంక వాళ్ళని స్కూల్ పంపించిన తర్వాత లంచ్ చేసి మళ్ళీ క్యారియర్లు అయితే మళ్ళీ మధ్యాహ్నం పంపించాను. ఇక నాకు కొంచెం జలుబు ఉంటేను మిరియాల రసం అయితే చేశాను. మా వాడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాతో మాట్లాడుతున్నాడు. మిరియాల రసం అయితే చేసుకున్నాను. ఈ మిరియాల రసం అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఈ మిరియాల రసం అయితే నాకు మా అత్త నేర్పించింది. ఇక ఇంతలోనే ఒక కోతి అయితే ఇంటి దగ్గరికి వచ్చింది. చాలా రోజులు అయింది ఈ కోతి అనేది ఇంటి దగ్గరికే రావడం లేదా. అయితే ఈరోజు ఎందుకో వచ్చింది. ఇక నేను కూడా ఈ కోతి ఎందుకు వచ్చిందో ఏమో అని ఒక పండు అయితే ఇచ్చాను. ఇక ఈవినింగ్ అయింది. అంతలోనే ఈవినింగ్కి పిల్లలకి స్నాక్స్కి అయితే కార్న్ చేశాను. పొంగనాలు చేస్తే అదైతే సరిగ్గా షేప్ రాలేదు. ఇక నేను ఈరోజే గండా దీపం తీసుకెళ్దాము అమ్మవారికి ఇంట్లో నుంచి అని ప్లేట్కు పసుపు రాసి బాగా అలంకరణ చేసి అష్టదళ పద్మం వేసి తాంబూలము దీపంకి బియ్యం పోసి ఆకు మీద ఇక పిండి కలిపి పెట్టుకున్న గండా దీపము రెడీ చేసేసుకొని నేను గుడికి అయితే బయలుదేరాను. ఈ దీపం అయితే కొండెక్కకుండా ఒక హోల్స్ ఉన్న ప్లేట్ని అయితే మూసుకొని ఆటోలో నేనైతే బయలుదేరాను. ఇక ఇంటికి వచ్చేసాను. ఇంక వేరే ఏ పని చేయలేకపోయానైతే అలసిపోయాను. అంతే అండి. వీడియోకు లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను